హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఆవకాయ కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఆవకాయ కారం రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు మామిడికాయలు ఉన్నా అప్పుడు పికిల్ తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం, కొలతలు అన్నీ చూపిస్తాను. దానికి కావాల్సింది నేను 1/2 కేజీ కారానికి చూపిస్తున్నాను. ఒక 1/2 కేజీ పెద్ద ఆవాలు తీసుకోవాలి. అవి నీట్గా బాగు చేసుకొని కొంతసేపు ఎండలో ఉంచి తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న ఆవపిండిని ఒక దాంట్లో తీసుకోవాలి. బాగా మెత్తగా కూడా గ్రైండ్ చేయవద్దు. మీడియంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేయండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఆవకాయ కారం, ఆవపిండి, సాల్ట్ 3 ఈక్వల్గా తీసుకోవాలి. నేనైతే చూపించిన మెజర్మెంట్ గ్లాస్తో చూపిస్తున్నాను. అది బిగ్ గ్లాస్ అండి. దాంతో 1.5 తీసుకున్నాను ఆవపిండి. ఈ ఆవపిండి ఏ మెజర్మెంట్ గ్లాస్తో తీసుకున్నామో అదే సేమ్ గ్లాస్ కొలతతో ఆవకాయ కారం కూడా అలాగే తీసుకోవాలి. ఈ ఆవకాయ కారం అన్నది ఆవకాయ మిరపకాయలు తెచ్చి ఎండలో పోసి 2 రోజులు బాగా ఎండబెట్టి మరపట్టించుకుంటే ఆవకాయ కారం అనేది రెడీ అవుతుందండి. దీంట్లో ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలపరు. అదే సేమ్ మెజర్మెంట్ గ్లాస్తో సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. వేసుకునే వాళ్ళు సేమ్ కొలత వేసేసుకోవచ్చు. కాకపోతే సాల్ట్ కాబట్టి మరీ ఉప్పగా ఉంటుందనేసి కొంచెం తగ్గించుకోవాలి. ఈ 3 కలుపుకొని ఒక స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు మామిడికాయలు ఉన్నా ఆవకాయని కలుపుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఒక 20 డేస్ బ్యాక్కే నేను పోస్ట్ చేయాలి, లేట్ అయింది. ఇలా రెడీ చేసుకున్న ఆవకాయ కారంతో పికిల్ ఏదైనా కలుపుకోవచ్చు. చాలా టేస్ట్గా ఎప్పటికప్పుడు ఆవకాయ ఫ్రెష్గా ఉంటుంది. ఇది ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.